హలో అండి. అందరికీ నమస్తే. నేను సుపర్ణ. సుపర్ణ ఫ్లవర్స్‌కి స్వాగతం. థంబ్‌నెయిల్ చూసి నిన్నే కదా సూట్ కేసులన్నీ యేసుకొని తిరిగారు. మళ్ళీ అప్పుడే ఎక్కడికి సూట్ కేస్ తీసుకొని బయలుదేరారు అనుకుంటున్నారు కదా! కానే కాదండి. ఇప్పుడల్లా ప్రయాణం చేసే ఓపిక లేదు, తీరిక లేదు. ఇది రోటీ బాక్స్. మనం చపాతీ కానీ, రోటీ కానీ తయారు చేసుకుంటే గట్టు అంతా పాడవుతుంది కదా కిచెన్‌ది. అలా పాడవకుండా నీట్‌గా మన గట్టు ఉండాలి అంటే ఈ బాక్స్ కొనుక్కోండి తప్పకుండా. ఇది మనకు ఆన్‌లైన్‌లో కూడా దొరుకుతుంది. లేదా పెద్ద పెద్ద షాపుల్లో దొరుకుతుంది రోటీ బాక్స్. దీనివల్ల మనకి గట్టు పాడవదు, పొడి ఎక్కడ పడదు, ఎక్కడ అతుక్కోదు, నీట్‌గా ఉంటుంది. దీన్ని మనం ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్ళొచ్చు. దీన్ని మంచి క్వాలిటీ మెటీరియల్‌తో తయారు చేస్తారు. 2 పక్కల 2 బటన్స్ ఉంటాయండి. వీటిని ఓపెన్ చేసి పైకి లేపితే 2 స్టెప్పుల్లో ఉంటుంది మూత. ఒక స్టెప్ అలా పడిపోయిన తర్వాత రెండో స్టెప్ పైకి తీస్తే మనకి స్టాండ్‌లాగా నీట్‌గా నిలబడి ఉంటుంది అలాగే. ఇందులోనే ఈ అప్పడాల కర్ర కూడా ఉంటుంది. చపాతీ కర్ర. దీనికి ఉండే ఈ షీట్ వల్ల, బ్లాక్ షీట్ వల్ల చపాతీ నీట్‌గా వస్తుంది అతుక్కోకుండా. ఈ సర్ఫేస్ కూడా చూడండి ఎంత నీట్‌గా ఉందో. కర్రకు కానీ, బాక్స్‌కి కానీ ఈ చపాతీ పిండి కొంచెం కూడా అతుక్కోదు. మనం ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నీట్‌గా తుడుచుకుంటే సరిపోతుంది. కడగాల్సిన పని కూడా ఉండదు. అలా షీట్ ఉండటం వలన మనకి త్వరగా కూడా చేసుకోవటానికి వీలుంటుంది. మనం 1, 2 చేయాలనుకోండి. ఇప్పుడు నేను డైనింగ్ టేబుల్ మీద పెట్టి చేస్తున్నాను. 1, 2, 4 వరకు పర్వాలా నిలబడి చేసుకోగలుగుతాం. ఇంకా ఎక్కువ ఉన్నాయనుకోండి ఇలా నిలబడి చేయలేం కదా! అలాంటప్పుడు ఈ బాక్స్‌ని ఎక్కడికి కావాలంటే అక్కడికి ముఖ్యంగా మనం టీవీ చూసుకుంటూ కదా చేస్తాం. అక్కడ కూర్చొని ఈ బాక్స్‌ని పెట్టుకొని మనం ఆరాంగా చేసుకోవచ్చు. ఎన్ని కావాలంటే అన్ని, ఎంతసేపు కావాలంటే అంతసేపు కూర్చొని నీట్‌గా చేసుకోవచ్చు. అలా అన్నీ చేసుకున్న తర్వాత తెచ్చేసి కాల్చుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. అలాగే హైప్ చేయటం కూడా మర్చిపోవద్దండి. అలా హైప్ చేయటం వల్ల ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి. తప్పకుండా లైక్ చేసి హైప్ చేస్తారుగా? ఇలా చేస్తూ ఉంటే చూడండి స్పీడ్‌గా మూవ్ అయిపోతుంది. 2 సర్ఫేస్‌లు సాఫ్ట్‌గా ఉంటాయి కాబట్టి. అందుకని మనం ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఎక్కువగా చేసుకోగలుగుతాం. అంటే అది ఒకటి చేసేలోపు మనం పీట మీద దీని మీద 2, 3 చేసేసుకోవచ్చనమాట. స్పీడ్‌గా కూడా అయిపోతుంది. మన పని అయిపోగానే దీన్ని మళ్ళీ క్లోజ్ చేసేసి ఏ పక్కనైనా పెట్టుకోవచ్చు. మనం ఇప్పుడు ఇంతసేపు టీవీ దగ్గర కూర్చొని అక్కడ చేసుకున్నా కూడా కొంచెం కూడా పొడి బయట పడదు కాబట్టి హ్యాపీగా ఆరాంగా చేసుకోవచ్చు. పని అయిపోయిన తర్వాత దీన్ని ఏ కార్నర్‌లో పెట్టినా ఒక పక్కకి ఉంటుంది బాక్స్ కాబట్టి. ఇలా చేసుకుంటే మనకు గట్లు నీట్‌గా ఉంటాయి. ఇప్పుడు అందరూ తెల్లవి, నల్లవి కాస్ట్‌లీ గట్లు ఏయించుకుంటున్నారు గదా! అవన్నీ పాడవకుండా ఉంటాయి. మాది చూడండి మరీ బ్లాక్‌ది. దీని మీద గనక నేను చపాతీ చేశానంటే మొత్తం గట్టు కడుక్కోవడానికే నాకు టైం అంతా సరిపోతుంది. అలా కాకుండా హ్యాపీగా ఫ్యాన్‌ల కింద కూర్చొని ఇవన్నీ చేసుకున్న తర్వాత స్టవ్ దగ్గరికి తెచ్చి ఇలా చపాతీ కాల్చేసుకున్నామంటే ఎన్నైనా చేసుకోవచ్చు. కదండీ!